సీతాదేవి గర్భవతితో ఉన్నా కూడా రాముడు తనని ఎందుకు వదిలేశాడు? వెల్కమ్ టు ద పార్ట్ 27 ఆఫ్ దశావతారం. ఈ సిరీస్ లో మనం విష్ణువు యొక్క 10 అవతారాల గురించి తెలుసుకుంటున్నాం. మన లాస్ట్ పార్ట్ లో సీతాదేవి అగ్నిప్రవేశం ఎందుకు చేసిందో చూసాం. కానీ తన పవిత్రతని నిరూపించుకున్నా కూడా ప్రజలకు అది సరిపోలేదు. రాముడు తరచుగా తన సభతో ప్రజలు తమ గురించి ఏమనుకుంటున్నారు, అందరూ ఆనందంగా ఉన్నారా లేదా అని అడుగుతూ ఉంటాడు. అలాగే ఒకరోజు భద్రుడు అనే గూఢచారిని అడుగుతాడు. తను రాముని గురించి అనుకుంటున్న పాజిటివ్ సైడ్స్ అన్ని చెప్తాడు. కానీ రాముడు ఓన్లీ పాజిటివ్సే కాదు, నెగిటివ్స్ కూడా చెప్పు అనగానే చాలా కఠినమైన మాట చెప్తాడు. ఈ మాట నేను చెప్తున్నది కాదు, వాల్మీకి రామాయణంలో ఉంది. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు తనని తొడపై కూర్చోబెట్టుకున్న సీతాదేవితో రాముడు సుఖవంతమైన జీవితం ఎలా గడపగలడు? ఈ మాట వినగానే మనలో డిఫరెంట్ ఎమోషన్స్ రేజ్ అవుతాయి. కొందరికి కోపం వస్తుంది, ఇంకొందరికి బాధ వస్తుంది. ఇలాంటి మాటలు రాజ్యం మొత్తం వినిపిస్తున్నాయి. రేపు రాజమందిరంలోకి కూడా వస్తాయి. తర్వాత సీతాదేవి వరకు చేరుతాయి. నేను చెయ్యని తప్పుకు ఎందుకు నాకు ఈ అవమానాలను తను బాధపడుతుంది. ఆ ఎఫెక్ట్ గర్భంలో ఉన్న పిల్లలపై పడుతుంది. సో ఇండైరెక్ట్లీ సీతాదేవి అండ్ పుట్టబోయే పిల్లలు ఇద్దరికి ఈ విషయం మంచిది కాదు. అందుకే తనని వాల్మీకి మహర్షి ఆశ్రమంలో వదిలేయమని లక్ష్మణునికి చెప్తాడు. అరణ్యాల్లో ఆశ్రమంలోనే ఎందుకంటే సీతాదేవి ఒకసారి తనకు ఆశ్రమాల్లో ఋషులతో పాటు ఉండాలని ఉంది అని అడుగుతుంది. అందుకే ఇన్ని తరాలు మారినా మనం రాముడిని ప్రశ్నిస్తున్నాం. తన భార్య గురించి లోకం తప్పుగా మాట్లాడొద్దు అని తను అవమానాలు భరిస్తున్నాడు. ఇంకా ఒకవేళ రాముడు చేసింది తప్పు అనిపిస్తే మనం ఆ సిచ్యువేషన్ లో ఉంటే ఏం చేస్తామనేది ఒక్కసారి ఆలోచిద్దాం. ఎవరేమనుకుంటే మనకేంటి, మనం తప్పు చేయలేదు కదా అని అనుకుంటాం. కానీ ఒక రాజయ్యక స్వధర్మం కన్నా గొప్పది రాజధర్మం అవుతుంది. అలాంటప్పుడు ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది కూడా మ్యాటర్ అవుతుంది. దీనికి కారణం ఎవరు? ప్రజలు. మరి సీతాదేవి అగ్నిప్రవేశం చేసిందని తెలీదా అంటే తెలుసు. తెలిసి కూడా ఇలా ఎందుకు అనుకున్నారు? అదే సహజ మానవ లక్షణం. ఇప్పటికి కూడా మనం తప్పు చేయలేదని ప్రూవ్ అయినా కూడా లోకం మనల్ని తప్పుగానే చూస్తుంది. ఎదుటివారు ఏమనుకుంటున్నారు అనేది మనం మార్చలేం. కానీ ఒకవేళ ఎదుటివారు కూడా తప్పు చేయలేదు అని ప్రూవ్ అయ్యాక వారిపై క్వశ్చన్ చేయకుండా ఉండే లక్షణం మనకుందా? సమాజం ఏర్పడేది మనలాంటి వారితోనే. మనం మంచిగా ఉంటే లోకం మంచిగా ఉంటుందని నేను అనట్లేదు. కానీ మార్పు కూడా ఒక్కరితోనే మొదలవుతుంది. మనం పూజించే సీతారాములకే ఇన్ని కష్టాలు తప్పలేదు. కానీ నడుచుకున్న తీరుని బట్టి ఇన్ని తరాలు మారినా మనం ఇంకా వారినే తలుచుకుంటున్నాం.